హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ శ్రియాన్ అండ్ మామ్. ఈ వీడియో వచ్చేసి నిన్న భోగి పళ్ళ సెలబ్రేషన్స్ అనమాట. సో కన్నయ్యకి సెకండ్ భోగి. ఫస్ట్ ఇయర్ భోగి వీడియో మీరు అందరూ చూసారు కదా. సో ఈ సెకండ్ భోగి సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి అనమాట. అండ్ బయట ఇట్లా గుమ్మానికి తోరణంలాగా అట్లా పూలతో వేసి పక్కన చెరుకు గడలు పెట్టాను. లోపల కూడా చెరుకు గడలతోనే డెకరేషన్ స్టార్ట్ చేశాను. మీరు తమ్నెల్లో చూసినట్టే ఈ ఇయర్ బెంగళూరులో భోగిపళ్ళు అనమాట. మేము ఈ ఇయర్ హైదరాబాద్ రాలేదు, బెంగళూరులోనే ఉన్నాం. అందుకనే ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట. సో బెంగళూరులో ఏంటంటే చెరుకు గడలు తీసుకొచ్చి అమ్మకుండా చెరుకు చెట్లనే తీసుకొచ్చి డైరెక్ట్గా చెట్లతోనే అమ్ముతారనమాట. ఒక్క చెట్టు 100 రూపీస్ అట్లా అని చెప్పారు. సో ఇక్కడ మనకి చెరుకు గడ కావాలంటే అక్కడ కట్ చేసి ఇస్తారు, లేదంటే చెట్లతోనే కొనుక్కుంటారనమాట చాలా వరకు అయితే. నేను చెట్లనే తీసుకొద్దాము, చెట్లు అయితే ఇట్లా డెకర్గా బాగుంటుంది, బాగా లుక్ ఉంటుంది అని చెప్పి ఇట్లా తీసుకొచ్చాను. చెరుకు గడ కూడా కట్ చేసి కూడా ఆ గడలు పీసెస్ కట్ చేయరనమాట, డైరెక్ట్ అది మొత్తం ఇచ్చేస్తారు స్టెమ్ మొత్తం. సో అది మనకేం యూజ్ ఉండదు, మన సైడ్ అయితే అట్లా ఏం యూజ్ చేసుకోం కదా. చెరుకు పీసెస్ అయితే భోగి పళ్ళలో యాడ్ చేసుకోవచ్చు, బట్ అట్లా కట్ చేసి ఇవ్వని అన్నారు. అందుకని చెప్పి ఇలానే తీసుకొచ్చి అండ్ నైటే ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చి ఇట్లా గుచ్చిపెట్టుకున్నాను అనమాట, డెకరేషన్కి ఈజీ ఉంటుందని. సంక్రాంతి అంటే చెరుకు గడ, పువ్వులు, రేగుపళ్ళు, కైట్స్ ఇవన్నీ కదా. సో ఫైనల్గా బంతిపూలు అండ్ చెరుకు గడలు ఇలా సెట్ చేశాను అనమాట. దీని తర్వాత కైట్ ఉంటే బాగుంటుంది కదా, సంక్రాంతి అంటే కైట్ కూడా సింబాలిక్గా ఉంటుంది అని చెప్పేసి కైట్ లేదని ఇంకేం చేద్దామని నేనే స్టార్ట్ చేశాను అనమాట ప్రిపేర్ చేయడము. సో నేనే డ్రా చేసి కైట్ అట్లా స్కెచెస్ అవన్నీ వేసాను అనమాట. దాని తర్వాత కైట్ షేప్లో కైట్ కట్ చేసేసి దాన్ని గోడకి స్టిక్ చేసి పెట్టేశాను అనమాట. సో అట్లా బాగుంటుందని. అండ్ ఇక్కడ బోర్డర్ కనిపిస్తుంది కదా, లీవ్స్ అట్లా ఎంటీగా ఉంటాయి. సో దానికి ఫ్లవర్స్ యాడ్ చేస్తే బాగుంటుంది అనిపించి అట్లా ఫ్లవర్స్ అన్నీ అట్లా అక్కడక్కడ పెట్టాను అనమాట. సో కొంచెం నీట్గా క్లాస్గా కొంచెం ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుందని అట్లా పెట్టగానే బాగా అనిపించింది. అండ్ ఫైనల్ లుక్ అయితే ఇదే అనమాట, కైట్ అండ్ ఫ్లవర్స్ అండ్ చెరుకు గడ వీటితోనే డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ భోగిపళ్ళు ప్రిపేర్ చేసుకున్నాం. భోగిపళ్ళు కావాల్సినవి అక్షింతలు అండ్ భోగిపళ్ళు, కాయిన్స్, చాక్లెట్స్ అండ్ బంతి పువ్వులు. మెయిన్గా బంతి పువ్వులు యాడ్ చేయాలంట ఇందులో. సో ఇలా భోగిపళ్ళు, అక్షింతలు, చాక్లెట్స్, దీని తర్వాత కాయిన్స్ అండ్ మన దగ్గర ఫ్లవర్స్ ఎన్ని ఉంటే అన్ని ఫ్లవర్స్ యాడ్ చేసేసుకొని రెడీగా కలిపి పక్కన పెట్టుకున్నాను అనమాట. దీని తర్వాత సో భోగిపళ్ళు పోయడానికి కింద క్లాత్ వేసుకున్నాను అనమాట. సో భోగిపళ్ళు పోసినప్పుడు అవి అటు ఇటు పడిపోతుంటాయి కదా. సో మళ్ళీ చీపుతో భోగిపళ్ళు అనేవి ఊడవద్దు, అందుకని క్లాత్తో అయితే అందులో పడిపోతాయి కాబట్టి మనకి తీయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి కింద క్లాత్ వేసి దాని మీద చైర్ వేసాను అనమాట కన్నయ్య కూర్చోడానికి. ఆ కలర్ అట్లా బాగాలేదని చెప్పి దాని మీద వైట్ కలర్ క్లాత్తో కవర్ చేసి దాని పక్కన టేబుల్ మ్యాట్ పెట్టి భోగిపళ్ళు పోసేటప్పుడు మనకు కావాల్సినవి అందుబాటులో ఉండేలాగా అన్నీ దానిపైన సెట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇది కన్నయ్య భోగిపళ్ళ డ్రెస్ అనమాట. ఈ డ్రెస్ వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ కన్నయ్య కోసం అని స్టిచ్ చేసింది ఈ డ్రెస్. సో నేను అలానే దాచిపెట్టి భోగిపళ్ళకి వేద్దామని పక్కన పెట్టాను. అండ్ మనం ఎప్పుడైనా పిల్లలపై భోగిపళ్ళు పోసే ముందు ఫస్ట్ శ్రీకృష్ణుడికి భోగిపళ్ళు అనేవి పోయాలి. సో దీపారాధన చేసుకొని దేవుడి దగ్గర పెట్టి దేవుడికి ఫస్ట్ మనము భోగిపళ్ళం పోసిన తర్వాత పిల్లలకు భోగిపళ్ళు స్టార్ట్ చేసుకోవాలి. అందుకని నేను ఇక్కడ దీపారాధన చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి భోగిపళ్ళు దేవుడు చూపించి, దేవుడికి మా దగ్గర శ్రీకృష్ణుడు లేడు, సో అందరు దేవుళ్ళు ఒకటే అనుకొని నేను వెంకటేశ్వర స్వామి దగ్గర భోగిపళ్ళు ఫస్ట్ పోసిన తర్వాత కన్నయ్యకి భోగిపళ్ళు అనేవి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇలా దేవుడి దగ్గర పోసిన తర్వాత దేవుడికి మంచిగా దండం పెట్టుకొని కన్నయ్యకి భోగిపళ్ళు పోసిన తర్వాత హారతి ఇవ్వడానికి హారతి అండ్ భోగిపళ్ళు, అక్షింతలు, స్వీట్స్ ఇలా అన్నీ రెడీగా పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ కన్నయ్యకి బొట్టు పెట్టి దాని తర్వాత భోగిపళ్ళని ఇటు నుంచి 3 సార్లు అటు నుంచి 3 సార్లు తిప్పి తల మీద నుంచి పోయాలన్నమాట. సో అలా స్టార్ట్ చేశాను. అండ్ ఈ ఇయర్ భోగిపళ్ళు పోయడానికి ఎవరిని ఇన్వైట్ చేయలేదు లాస్ట్ ఇయర్ లాగా. లాస్ట్ ఇయర్ అయితే చాలామందిని ఇన్వైట్ చేశాను అండ్ వాయినాలు ఇచ్చాను. బట్ ఈ ఇయర్ మేము బెంగళూరులో ఉన్నాం కదా, సో అందుకని ఎవరిని ఇన్వైట్ చేయలేదు. సో మేమే ఇంట్లోనే సింపుల్గా మేము మా వరకే చేసుకున్నాం అనమాట ఈ ఇయర్. నెక్స్ట్ ఇయర్ మంచిగా చేసుకోవాలి అని అనుకుంటున్నాను, చూడాలి ఎలా అవుతుందో. సో ఇలా తిప్పి కన్నయ్య తల మీద నుంచి అట్లా భోగిపళ్ళు అనేవి నేను 3 టైమ్స్ అండ్ వాళ్ళ నాన్న 2 టైమ్స్ అట్లా మేమే 5 టైమ్స్, టోటల్గా 5 టైమ్స్ పోసుకున్నాము. దాని తర్వాత అక్షింతలు వేసి స్వీట్ తినిపించాను కన్నయ్యకి. లాస్ట్ ఇయర్ కన్నయ్య భోగిపళ్ళు పోసేటప్పుడు చాలా ఏడుస్తుండే, కొంచెం ఫీవరిష్గా ఉందని చెప్పి అంత సపోర్ట్ చేయలేదు. బట్ ఈ ఇయర్ మాత్రం చాలా మంచిగా సపోర్ట్ చేశాడు. అండ్ భోగిపళ్ళు పోస్తుంటే అందులో ఉండే చాక్లెట్స్ అవన్నీ వాడు తీసుకొని ఇవి చాక్లెట్స్ అని గుర్తుపెడుతున్నాడు కదా ఇప్పుడు. సో అవన్నీ వాడు
అన్నీ ఏరుకుంటున్నాడు అనమాట. ఎక్కడెక్కడ పడితే అవన్నీ తీసుకొని చేతిలో అట్లా పట్టుకుంటున్నాడు. సో, అనిపించింది. బట్ ఎవ్వరు లేరు. మేమే చేసుకున్నాం సింపుల్‌గా అని కొంచెం అనిపించింది గానీ, బట్ కన్నయ్య మాత్రం బాగా ఎంజాయ్ చేశాడు. తర్వాత వాడే తీసుకొని కూడా వాడి తలపైన పోసుకుంటున్నాడనమాట. వాడికి బాగా నచ్చింది ఇట్లా పోస్తుంటే. అండ్ ఇక్కడ వాళ్ళ నాన్న బొట్టు పెట్టి భోగిపళ్ళు పోసి అక్షింతలేసి స్వీట్ తినిపించాడు. దాని తర్వాత ఇంకా లాస్ట్ ఫైనల్‌గా హారతి ఇవ్వాలి ఖచ్చితంగా భోగిపళ్ళు పోసిన తర్వాత. సో, నేను ఇక్కడ హారతి ఇస్తున్నాను కన్నయ్యకి. అండ్ కన్నయ్యని హారతి ఇస్తున్నా దండం పెట్టుకోరా అని చెప్తే లాస్ట్‌లో చూడండి వాడు ఎట్లా పెట్టుకున్నాడు హారతి. భోగిపళ్ళు కంప్లీట్ అయినాక చూడండి కన్నయ్య కింద కూర్చొని ఇంకా అందులో ఉన్న చాక్లెట్స్ అవన్నీ ఏరుకొని ఆ బుట్టలో వేసుకుంటున్నాడు అన్నీ తీసుకొని. తర్వాత భోగిపళ్ళు అయిపోయిన తర్వాత కూడా కన్నయ్య చాలాసేపు బాగా ఆడుకున్నాడు వాడు ఒక్కడే అనమాట. వాడికి బాగా నచ్చింది ఈ ఇయర్ భోగిపళ్ళు అనేది. సో ఇలా జరిగిందనమాట బెంగళూరులో కన్నయ్య భోగిపళ్ళు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ శ్రియా9 మామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్.